హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచెల సెలక్షన్ 517. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ముందుగా మా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ఫ్రెండ్స్. ఈ లాగ్లోనైతే రాఖీ పండుగ నాడు ఏ ఊరు వెళ్ళాం, అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే మేము రాఖీ పండుగ నాడైతే ఇలాగా మా చెల్లిగారి ఇంటికి అయితే వెళ్ళాము. మా చెల్లిగారికి 2 మగపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు ఫ్రెండ్స్. ఆల్రెడీ నా వీడియోస్లో షార్ట్స్లో మా చెల్లిగారి పిల్లల్ని చూసే ఉంటారు, మా పెద్దోడు మా చిన్నోడిని. అయితే మీకు ఈరోజు క్లారిటీగా చూపించాలని అనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కంపల్సరీ రాఖీ పండగ రోజు అయితే మా చెల్లిగారి ఊరు వెళ్ళి అయితే పిల్లలిద్దరికీ రాఖీలను అయితే కట్టిస్తాను. మా పిల్లలిద్దరూ, మా చెల్లిగారి పిల్లలిద్దరూ రాఖీ పండుగ గురించి అయితే ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నలుగురు ఒక చోట కలుస్తారు కదా ఫ్రెండ్స్, అందుకని పిల్లలకి చాలా సరదాగా అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే మేము మా చెల్లిగారి ఇంటికి అయితే వచ్చేసాము. మా చెల్లిగారి పిల్లలు మమ్మల్ని చూసిన వెంటనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. మా మనోజ్ అయితే చాలా ఎక్సైటెడ్ అయితే అయ్యాడు. అయితే మా పెద్దోడికి పాలకోవలు ఇష్టం ఫ్రెండ్స్, అలాగే మా చిన్నోడికి బటర్ఫ్లై జెల్లీస్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే అవి తీసుకున్నాము. ఇలా ప్లేట్స్లో అయితే ఇలా సర్దాం ఫ్రెండ్స్. అయితే మా తరుణ్ గారు చూడండి, మేడ పైకి కిందకి ఎలా తిప్పుతున్నాడో. 2 కుర్చీలు వేసి అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టాము, కుదురుగా ఉంటారేమోనని. అయితే మా తరుణ్ గారు మట్టికి ఏదో ఒకటి చేస్తానే ఉన్నాడు. తరుణ్ అంటే మా చెల్లిగారి పెద్ద అబ్బాయి, మనోజ్ అంటే మా చెల్లిగారి చిన్నోడు. ఆడు చిన్నోడు, పెద్దోడు మా చెల్లిగారి పిల్లలు వీళ్ళిద్దరూ. తర్వాత వాళ్ళ అక్కాలోళ్ళలో కూర్చుంటానన్నారు. అలాగే కుర్చీల్లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళపైన వాళ్ళు కూర్చున్నారు. ఇలాగా చాలా క్యూట్గా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మా మనోజ్, తరుణ్ వాళ్ళ అక్కలను చూసిన సందర్భంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అల్లరి చేశారు. అలాగే మా భవిష్య జాస్మిత ఏమన్నా తక్కువేమో అనుకున్నారా, వాళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయి అల్లరి చేశారు. అయితే తర్వాత వాళ్ళైతే రాఖీలను అయితే కట్టారు ఫ్రెండ్స్. పెద్దోడికి చిన్నోడికి ఎలా అయితే మా భవిష్య జాస్మిత తో అయితే రాఖీలను అయితే కట్టించాము. రాఖీలను కట్టినప్పుడు మా భవిష్య జాస్మిత అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అలాగే మా బుడ్డోడు చూసారా ఎలా కట్టించుకుంటున్నాడో, స్వీట్ పెడుతుంటే ఎలాగ చేస్తున్నాడో చూడండి. అల్లరి పిల్లవాడు మా మనోజు. మా భవిష్య మా తరుణ్కి రాఖీ కడుతుంటే వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. మా తరుణ్ చిన్నప్పుడు అయితే రాఖీ కట్టించుకోవడం కోసం ఏడ్చేసేవాడు. ఇప్పుడు అయితే మా తరుణ్కి కొంచెం ఊహ వస్తూ ఉంది కాబట్టి వాడికి కూడా అన్ని ఫీలింగ్స్ తెలుస్తున్నాయి. అందుకే వాడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాడు. మా చిన్నోడు మనోజ్ చిన్నప్పటి నుంచి దేశముదిరే, అందుకనే చిన్నప్పుడే చాలా ఇష్టంగా అయితే కట్టించుకునేవాడు. ఇప్పుడు ఇంకా ఇష్టంగా కట్టించుకుంటున్నాడు వాళ్ళ అక్కాల చేత రాఖీని. అలాగే మా మనోజ్తో ఫోటోలు దిగాలంటే చాలా కోఆపరేట్ చేస్తాడు. విడిగా ఫోటోలు దిగుతాడు, మాతో ఫోటోలు దిగుతాడు. కానీ మా తరుణ్తో ఫోటో దిగాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్, అస్సలు ఫోటోలు దిగడు. చాలా కష్టపడి అయితే ఫోటోలు తీయాల్సి ఉంటుంది మా తరుణ్ని. ఈ సంవత్సరం రాఖీ పండగకి లోటు ఏమిటంటే మా తమ్ముళ్ళకి మేము రాఖీ కట్టలేకపోయాము. ఎందుకంటే వాళ్ళు దూరంగా ఉండటం వలన వాళ్ళకి రావడానికి వీలు పడలేదు. అందుకనే మేము వాళ్ళకి రాఖీలను అయితే కట్టలేకపోయాము. జాబ్ రీత్యా దూరంగా ఉండటం వలన మేము వాళ్ళకి రాఖీలు అయితే కట్టలేకపోయాము. నాకైతే 3 తమ్ముళ్ళు ఫ్రెండ్స్. మా తమ్ముడు మరియు మా పిన్నిగారి పిల్లలు అయినా వాళ్ళు తమ్ముళ్ళు. అయితే నేను మా చెల్లి అయితే ఈ సంవత్సరం అయితే రాఖీ పండగకి మా 3 తమ్ముళ్ళని మిస్ అయ్యాం. మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, మా తరుణ్ ఫోటో దిగడానికి రాడు అని. అయితే మా మనోజ్ అయితే ఇలా ఫోటోలు దిగడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాడు. అందుకే మా మనోజ్తో అయితే కొన్ని ఫోటోలను అయితే దిగాం. అలాగే నేను మా చెల్లి కూడా కొన్ని ఫోటోలను అయితే దిగాం ఫ్రెండ్స్. అయితే ఈ రాఖీ పండగకి మార్నింగ్ ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి వచ్చేపాటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్నూన్ వాళ్ళతో రాఖీలు కట్టించి చింతలపూడి వచ్చేపాటికి నైట్ అయిపోయింది. అయితే మా మనోజ్ పుట్టినప్పుడు సంవత్సరం రాఖీ పండగ మెమరీస్ ఫ్రెండ్స్. అయితే మా మనోజ్ పుట్టినప్పుడు రాఖీ పండగ వస్తే అప్పుడైతే మా పిల్లల చేత అయితే వాడికి రాఖీని అయితే కట్టించాము. అవి అప్పుడే మెమరీస్.
తర్వాత మా మనోజ్కి సెకండ్ ఇయర్ వచ్చాక రాఖీ పండగ మెమరీస్ ఫ్రెండ్స్. అవి మా భవిష్య జాష్మిత ఫొటోస్ అయితే అలా చేపించి అయితే మా చెల్లి ఇచ్చింది రాఖీ పండగకి. అవి చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మా మనోజ్ అయితే ఫోటో యాంక్ చూపించి మా భవిష్యత్ అదిగో మా జాష్మిత అక్క అదిగో అని చూపిస్తున్నాడు. అయితే మా చెల్లి మా భవిష్య జాష్మిత చిన్నప్పుడు ఫోటోలన్నీ గ్యాదర్ చేసి అయితే ఈ ఫోటో ఫ్రేమ్ని అయితే చేయించింది. ఈ లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.